6వ తారీఖున విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు ఉన్నది. విజయవాడలో అగాపే చర్చ్, లయోలా కాలేజ్ దగ్గర విజయవాడ, సంపూర్ణుడి తగ్గింపు అనే అంశముపై బైబిల్ అవగాహన సదస్సు. ఈ టైటిల్ చూడగానే నిజంగా దేవుడైతే ఎందుకు తగ్గించుకుంటాడు అని కొంతమంది ప్రశ్నించారు. వాళ్ళని అర్జెంటుగా ఎల్కేజీలోనో నర్సరీలోనో జాయిన్ చేస్తే మంచిదని నాకు అనిపించింది. అంటే ఇంకా తప్పు పట్టాలని పట్టడమే, ఇంకంతకంటే ఇంకేమీ లేదు. దేవుడు అనంతుడు, అనంతుడైన దేవుడు ఆకాశం ఆలకించుము అని ఆకాశంతో మాట్లాడడం తగ్గించుకోవడం కాదు, సింపుల్. భూమి చెవియొగ్గు అని అంటున్నాడు. అసలు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడడం అనేదే ఆయన తనను తాను తగ్గించుకుంటేనే ఆ సంభాషణ చోటు చేసుకుంటుంది. అసలు సృష్టికర్త లెవెల్ ఏమిటి, సృష్టి యొక్క లెవెల్ ఏమిటి? సృష్టికర్త సృష్టితో సంభాషించడం ఏమిటి? అది తగ్గింపు కాదు. ఊరికే ఒక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథములోని 8వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 8వ కీర్తన, అందులోని 3వ వచనము 4వ వచనం దావీదు గారు వ్రాస్తున్న మాట. దేవుని గురించి నేరుగా దేవునితోనే మాట్లాడుచు ఏమని? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతోంది దేవుని తగ్గింపు గురించి కాదు. ప్రభువా, నువ్వు చేసినటువంటి ఆకాశములను చూస్తే, నువ్వు కలుగజేసిన చంద్రనక్షత్రాలను చూస్తే నువ్వేంటి మమ్మల్ని పట్టించుకోవడం ఏమిటి? నువ్వేమిటి ఒక మనుషుని అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ మనిషి అని. ఆ మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ఏమిటి? నరపుత్రుని నువ్వు దర్శించడం ఏమిటి? ఏంటో ఈ తగ్గింపు నేను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదన్న ఎక్స్ప్రెషన్ దావీదు గారిది కాదు. ఇంతకు దావీదు గారు మాట్లాడుతోంది సంపూర్ణుడైన దేవునితోనేనా? పైన యెహోవా మా ప్రభువా అంటున్నాడు మొదటి వచనంలో. ఈ యెహోవా అనే ప్రభువు లేదా దేవుడు సంపూర్ణుడేనా? ఆ సంపూర్ణుడు తనను తాను తగ్గించుకుంటే తప్ప మనిషితో మాట్లాడు. తనను తాను తగ్గించుకుంటే తప్ప మనిషిని దర్శించడు. తనను తాను తగ్గించుకుంటే తప్ప ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోడు. ఏం చదువుతున్నారో ఏంటో బైబిల్ కానీ ఇంకేం లేదు. తప్పు పట్టాలి అంతే. సంపూర్ణుడి తగ్గింపు అనేది ఎంత అద్భుతమైనటువంటి అంశం అది. సంపూర్ణుడు తనను తాను తగ్గించుకున్నాడు అనేసరికి మనలాంటి వాళ్ళు ఆనందంతో పొంగిపోవాలి. ఇకపోతే ఒక క్రీడాకారిణి జమీమా అనేటువంటి తను ఒక మ్యాచ్లో చక్కగా ఆడి నాకు యేసుప్రభు సహాయం చేశాడు అనేసరికి ఆయనంటే పడని వారందరూ కూడా అలా ఎలా చెబుతుంది అని ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లా. ఎప్పుడైతే ఆమెను ట్రోల్ చేస్తున్నారో మనోళ్ళందరూ కూడా ఎందుకు ట్రోల్ చేయాలి, ఆమె చెప్పింది కరెక్టే కదా, యేసుప్రభు సహాయం చేశాడనింది కదా అని మనోళ్ళందరూ కూడా ఆ ట్రోలింగ్ని ఖండించి ముందుకొచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు నేను అంటోంది ఏంటంటే, ఆమె యేసుప్రభును ఘనపరిస్తే, దానిని కొందరు వ్యతిరేకిస్తే మనోళ్ళందరికీ రోషాలు వచ్చాయి. బాగానే ఉంది. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు యేసుప్రభు సంపూర్ణుడు అని ఆయనను ఘనపరుస్తున్నాను, ఆయన నిత్యుడు అని ఘనపరుస్తున్నాను, ఆయన సంపూర్ణుడు అని ఘనపరుస్తున్నాం, బైబిల్లో ఉన్నట్టుగా ఆయన దేవుడు అని ఘనపరుస్తున్నాం. అదేంటో బయటోళ్ళకి కాదు కానీ మనోళ్ళలోనే కొంతమందికి భలే బాధ అవుతుంది. ఆయనను నిత్యుడు అంటే బాధ, ఆయనను సంపూర్ణుడు అంటే బాధ, ఆయనను దేవుడు అంటే బాధ. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు యేసుప్రభు సహాయం చేశాడు అని తను అన్నందుకు బయట వాళ్ళందరూ ట్రోల్ చేస్తే, విమర్శిస్తే
వీళ్ళందరికీ బాధ కలిగినప్పుడు అలా అనకూడదు, అది తప్పు అని అంటున్నప్పుడు, వారిని వ్యతిరేకిస్తున్నప్పుడు, ఇప్పుడు నేను సదరు బృందాన్నంతటిని ఆయన దేవుడు కాదనేటోళ్లను, నిత్యుడు కాదనేటోళ్లను, సంపూర్ణుడు కాదనేటోళ్ళని అందరిని అడుగుతున్నాను సూటిగా. మరి మీరు చేస్తుంది ఏమిటి? మీరు చేస్తుంది ఏమిటి అని అడుగుతున్నాను సూటిగా. నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ యేసుప్రభు దేవుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? యేసుప్రభు నిత్యుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? యేసుప్రభు సంపూర్ణుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? ఆయనను గణపరుస్తుంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? నేను అడుగుతున్నా, ఆమెను ట్రోల్ చేసిన వాళ్ళకి, ఆమెను విమర్శించే వారికి మీకు ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడుగుతున్నాను. ఆమె ఆయనను గణపరిస్తే వాళ్ళు విమర్శించినందుకు మీకు బాధ అయింది, మేము కూడా ఆయనను గణపరుస్తుంటే మీకు బాధ అవుతుంటే వాళ్లకు మీకున్న తేడా ఏమిటని అడుగుతున్నాను. స్క్రీన్ మీద అది మళ్ళీ చూపించు. సంపూర్ణుడి తగ్గింపు. మీకు ఇందులో వచ్చిన నొప్పి ఏమిటి? ఆయన సంపూర్ణుడు అన్నందుక, పోనీ ఆయన తగ్గించుకున్నాడు అన్నందుక? రామ్ గోపాల్ వర్మ అని ఒక సినీ డైరెక్టర్, ఆయనను ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ దేవుని గురించి ఏదో అడిగినట్టున్నారు. ఒకవేళ మీరు దేవుని నమ్మరు కదా, ఒకవేళ నమ్మాల్సి వస్తే ఎవరు నమ్ముతారు అని అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్, ఒకవేళ నేను నమ్మాల్సి వస్తే జీసస్ నేను నమ్ముతాను అన్నాడు ఆయన. ఎందుకు అని అడిగితే ఆయనకున్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు కదా అని ఆయన లెక్కలు ఆయన అయితే చెప్పాడు. ఆన్సర్ అయితే చెప్పాడుగా. ఒక సగటు క్రైస్తవుడు దీన్ని విని ఆనందిస్తాడు జనరల్గా. దానికి ఈ సదరు ప్రబుద్ధులు కింద కామెంట్స్ ఏంటి? వర్మ గారు మీరు బాగానే చెప్పారు కానీ మీరు నమ్మాల్సింది జీసస్ని కాదు, యెహోవాను. ఏంటి మనోళ్ళే? ఎందుకంటే జీసస్ దేవుడు కాదు, యెహోవానే దేవుడు. ఇంతకు ఆయన వీడియోకి కామెంట్ చేసింది ఎవరు? బయట వాళ్ళు కాదు, మనోళ్ళే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయనని జీసస్ అంటే యేసుప్రభుని గణపరిచినట్టేగా. వెంటనే ఒళ్ళు మండింది మనోళ్ళకి. జీసస్ని దేవుడు అంటాడేంటి వర్మ? జెమీమా అనేటువంటి క్రీడాకారిని విమర్శించిన బయటి వారికి యేసుప్రభు దేవుడు, నిత్యుడు, సంపూర్ణుడు అని మనం అంటుంటే మనల్ని విమర్శించే వారికి నా దృష్టిలో పెద్ద తేడా అంటూ ఏమీ లేదు. అందరూ ఆలోచించమని కోరుతూ ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తున్నాను.